సౌత్ న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం. ఒకవైపు ఉగ్రవాదానికి ఆద్యం పోస్తూ పొరుగు దేశమైన భారత్లో నిప్పు రాజేస్తూ ఉండే పాకిస్తాన్ ఉన్నట్టుండి శాంతిదూతగా అవతారం ఎత్తింది. దీనికి ఆ మెంటలోడు ట్రంప్ తోడయ్యాడు. సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయన్న చందంలా ఇద్దరు నీతి లేని నేతలు కలిశారు. నాశనం చేసేది వీరే, శాంతి ప్రవచనాలు పలికేది వీరే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు వీరు ప్రపంచానికి ఇచ్చే శాంతి సందేశాన్ని అందరూ వినాల్సిన కర్మ పడుతోంది. నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ యుద్ధ విరమణ సంబంధించి శాంతి చర్చలు జరగనున్నాయి. ఇదే అదునుగా భారత్ పైన విషం చిమ్మేందుకు పాక్ సిద్ధమవుతోంది. మరి తెర వెనుక జరిగే అంతర్జాతీయ కుట్రలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత్లోనే కాదు, ఒకనాడు బంగ్లాదేశ్లో, మొన్నటికి మొన్న ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ చేసిన యుద్ధాలు, నరమేధాలు, దురాగతాలు అన్నీ ఇన్ని కాదు. అంతెందుకు, నాడు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయిన ట్విన్ టవర్స్ను కూల్చివేశారు. దీని వెనుక ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. చివరికి అతను పాకిస్తాన్ పారిపోతే అక్కడ ఆశ్రయం ఇచ్చింది ఆ దేశం అనే సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం సాక్షాత్తు అమెరికాయే పాకిస్తాన్ ఉగ్రవాద దేశంగా ప్రకటించింది. మరి అట్లాంటి వాళ్ళతో ట్రంప్ దోస్తీ చేస్తాడు, వాళ్ళని గొప్పోళ్ళు అంటాడు, వాళ్ళతో కుటుంబ వ్యాపారాలు చేస్తాడు, వారి దగ్గర డబ్బు లేకపోతే ప్రపంచ బ్యాంకు ద్వారా ఆర్థిక సహాయం చేస్తాడు, మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని ఆయుధాలు అమ్ముతాడు. వీళ్ళు చేసేదంతా ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఉంటుంది. ఇక చేసేదంతా మాఫియా తరహాలో పబ్లిక్గా చేస్తుంటారు. ప్రపంచమంతా పాకిస్తాన్తో జరిగే శాంతి చర్చలకు విస్తుపోయి చూస్తోంది. ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్ను దాచిన అబోటాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న ఇస్లామాబాద్లో అమెరికా అధికారులు తిష్టవేశారు. జేడి వాన్స్, జారెన్ వంటి అగ్రనేతలు సెరీనా హోటల్లో విందులు ఆరగిస్తూ ఇరాన్తో సంధికి సిద్ధమవుతున్నారు. 2011 తర్వాత తొలిసారిగా అమెరికా ఇంతటి ప్రాధాన్యతను పాక్కి ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. గతంలో ఇదే ట్రంప్ ఏమన్నారంటే, పాకిస్తాన్కు పచ్చి అబద్ధాల కోరు అని ప్రకటించారు. ఈ పరిణామాన్ని చూస్తుంటే దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించే కుట్రగా విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో అక్షరాల 250 లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపద ఉంది. దానిపైన అమెరికా కన్నుపడింది. అందుకే వారికి అమెరికా ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా సహకారం అందిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాక్ ని రక్షించేలా ట్రంప్ వ్యవహరించారు. అంతేకాదు, డైరెక్ట్గా వైట్ హౌస్కి రప్పించుకొని మర్యాదలు చేశారు, అవమానాలు చేశారు. అయినా పాకిస్తాన్కి సిగ్గులేదు, ట్రంప్కి అంతకన్నా సిగ్గులేదని అందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే శాంతి పేరుతో జరుగుతున్న ఈ చర్చల వెనుక ఉన్నది కేవలం ఖజానా దోపిడీ అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యం. ఇప్పుడు జరుగుతున్న మొత్తం డ్రామా వెనుక చైనా మాస్టర్ ప్లాన్ ఉంది. ఇటీవలే బీజింగ్లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో జరిపిన మంతనాలే ఇంత దూరం తెచ్చాయి. నిజానికి చైనా పాక్ మధ్య ఆర్థిక కారిడార్ను రక్షించుకోవడానికి, ఇరాన్ ద్వారా భారత్ చేపట్టిన ప్రాజెక్టులను దెబ్బకొట్టడానికి ఇది ఒక ఎత్తుగడలా చెప్తున్నారు. అంతేకాదు, ఇరాన్ అమెరికా వార్లో చైనా అందించిన సహకారమే యుద్ధాన్ని 38 రోజులు నడిచేలా చేసిందనే సంగతి అందరికీ తెలుసు. మొత్తానికి చైనా పన్నిన వలలో అమెరికా చిక్కుకుంది, పాకిస్తాన్ ముందు మోకరిల్లేలా చేసింది. అదే అదునుగా మరోవైపు భారత్కు చెక్ పెట్టేందుకు పావులు సిద్ధం చేస్తోంది. నిజానికి యుద్ధం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మొదలైంది, కానీ క్రమంగా అమెరికా ఇరాన్ వారుగా మారిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ చేసిన కామెంట్స్తో ఇజ్రాయెల్ మండిపడుతోంది. ప్రపంచానికి ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ లాగా దాపరించుతుందని పాక్ చేసిన కామెంట్లు నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. దీనికి ఇజ్రాయెల్ ఘాటుగా సమాధానం ఇచ్చింది. చరిత్ర తెలియకుండా, బుద్ధి లేకుండా మాట్లాడవద్దని హెచ్చరించింది. ఎంత కాదనుకున్నా అమెరికా ఇజ్రాయెల్ సంబంధం విడదీయలేనిది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు ఇజ్రాయెల్ తర్వాతే ఏ దేశమైనా అనేది సత్యం. ఒక్క ఇజ్రాయెల్ కోసం అమెరికా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తన పరువు ప్రతిష్టను మంటగలుపుకుంది. ఆ స్థాయిలో పాకిస్తాన్కు సహాయం చేస్తుందా అంటే లేదనే చెప్పాలి. ఇదొక్కటే భారత్కు ఉపశమనం.
అందుకే ఇప్పుడు జరుగుతోందంతా యుద్ధాన్ని ఆపేందుకు జరిగే స్టంట్గానే చూడాలని అంటున్నారు. ఇక్కడ చెప్పుకోదగిన మంచి పరిణామం ఏంటంటే పాకిస్తాన్తో విభేదించే ఇజ్రాయెల్కు భారత్కి మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇది మన దేశానికి మేలు చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఇస్లామాబాద్ను కోటలా మార్చిన భద్రతా బలగాల పహారా చూస్తుంటే అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఎంతటి దిగజారుడికైనా సిద్ధపడుతోందని అర్థమవుతోంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ కుదిరితే ఆ క్రెడిట్ మొత్తం పాకిస్తాన్కు దక్కుతుంది. ఇది భారత దౌత్య విజయాలను నీరుగార్చేలా ఉంటుందని అంటున్నారు. కానీ ట్రంప్ పదవిలో ఉన్నంత వరకే ఈ భాగోతం అంతా అని కొందరు అనుకుంటున్నారు. నిజమే కదా? మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.